ఓకే గైస్, ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట. సో ఇప్పటి వరకు మనకి ఆల్మోస్ట్ ఈ వీక్ లో 2 కన్సల్టెంట్ జాబ్స్, ఒక ఎండ్ యూజర్ జాబ్ వచ్చిందండి. ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. 2 కన్సల్టెంట్ జాబ్స్, 1 ఎండ్ యూజర్ జాబ్ వచ్చింది. ఒకటి 12 lakhs ప్యాకేజ్, ఒకటి 10 lakhs ప్యాకేజ్, అండ్ సో ఒకటి 2.5 lakhs ప్యాకేజ్. సో ఈరోజు ఏంటంటే దీనికి సంబంధించి ఒక ఎండ్ యూజర్, అంటే ఎండ్ యూజర్ కింద సెలెక్షన్ అయ్యి ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయిపోయాడు ఆయన. జస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ అబ్బాయి కూడా కన్సల్టెంట్ ట్రైనింగ్ తీసుకుని ఎస్ఐపి ఎండ్ యూజర్కి వెళ్ళాడు అండ్ సక్సెస్ అయ్యాడు. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్, మనకి హైదరాబాద్ ఆఫ్లైన్ స్టూడెంట్ అండ్ 17th బ్యాచ్. సో మనది ప్రతిదీ కూడా యాక్యురేట్ గా ఇస్తాం, అన్ని కూడా జెన్యున్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ప్రతిదీ కూడా సక్సెస్ అయిన పీపుల్ బ్యాచ్ తో సహా. అండ్ సో ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అబ్బాయి ఉన్నాడు అని అందరికీ తెలుస్తుంది. ప్లస్ ఆఫర్ లెటర్ కూడా మనకి షేర్ చేయడం చేశారు. అన్ని కూడా నేను కమ్యూనిటీలో పెట్టాను, సో చూసుకోవచ్చు. కమ్యూనిటీలో మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పెట్టాము. సో ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ కి ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక సింబల్, టోకెన్ ఆఫ్ సింబల్, అంటే అది లవ్ అనుకోండి, ఎఫెక్షన్ అనుకోండి, మన ఇన్స్టిట్యూషన్ నుంచి మనం సో గిఫ్ట్ గా ఇది ఇంత ట్రోఫీని ఇస్తున్నామండి అందరికీ కూడా. ఓకే, సో ఈ ట్రోఫీని మనం ఎవరైతే మన ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ అవుతారో సో ఈ ట్రోఫీని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ గా మనకి హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ట్రోఫీని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి జస్ట్ లైక్ ఎంకరేజ్మెంట్ అనుకోండి, మోటివేషన్ లాగా చాలా మంది స్టూడెంట్ కి హెల్ప్ అవుతుంది. సో ఈ అబ్బాయి మనకి సో బ్యాచ్ నెంబర్ 17 ప్యాకేజ్ 2,50,000 ఎస్ఏపి ఎండ్ యూజర్ గా ఫ్రెషర్ గా జాబ్ కొట్టాడు. ప్రతి విషయాన్ని ప్రూఫ్ తో సహా పెడతాం. సో హైదరాబాద్ ఆఫ్లైన్ స్టూడెంట్. ఓకే, అలాగే సో ఇంకొక అబ్బాయి మనకి సో ఇక్కడ మేడం అనమాట. ఇది మేడం వీడియో కూడా అప్లోడ్ చేశాను. కన్సల్టెంట్ కి సెలెక్షన్ అయ్యారు, 10 లక్షల ప్యాకేజ్. ఓకే, సో రెజ్యూమే దీంతో సహా అన్ని కూడా షేర్ చేశారు. మొత్తం ఆఫర్ లెటర్ తో సహా ప్రతిదీ కూడా షేర్ చేయటం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఆఫర్ లెటర్ తో సహా ప్రతి విషయం షేర్ చేశారు మనకి. ఓకే, సో అలాగే మనకి ఇంకొక పర్సన్, ఇంకా అతను ఏంటంటే నేను కొంచెం జాబ్ లో జాయిన్ అయ్యి కొంచెం ప్రాజెక్ట్ రాగానే ఇస్తాను సార్ అని చెప్పాడు. సో ఇంటర్వ్యూ, ఆ అబ్బాయి 43వ బ్యాచ్. సో ఈ అబ్బాయికి 12 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. ఓకే, అండ్ సో దీనికి సంబంధించి మనకి ఇతను ఆఫర్ లెటర్ కూడా షేర్ చేయడం జరిగింది. సో 3 కంపెనీస్ లో 3 సెలెక్షన్ అయ్యారు మన ఇన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి చాలా సక్సెస్ రేట్ ఉంది ఫస్ట్ కాడ నుంచి. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి మంచి సక్సెస్ ఉంది. సో ఈ అబ్బాయిని మనం ఇన్స్టిట్యూషన్ కి ఇన్వైట్ చేసాము, ఈ రోజు వచ్చారు. ఓకే, సో ఈ రోజు వచ్చారు కాబట్టి ఈ అబ్బాయికి ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి సో టోకెన్ ఆఫ్ ది సింబల్ కింద మనం ఈ ట్రోఫీని ఇవ్వటం జరుగుతుంది. అండ్ జస్ట్ నో మన ఆఫీస్కి వచ్చారు కాబట్టి సో ఈ ట్రోఫీని అతనికి మనం ఇవ్వటం జరుగుతుంది. సో అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అబ్బాయి తెలుసు. అండ్ సో ఈ ట్రోఫీని వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాను. రండి. ఓకే, సో ఇక్కడ సో సో ఈ అబ్బాయి మనకి ఈ ట్రోఫీని కలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు బేసిక్ గా. జస్ట్ ఇద్దరు. ఓకే, సో ఈ అబ్బాయి ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ కి ఆల్మోస్ట్ ఎప్పుడు చేస్తున్నారని ట్రైనింగ్ మీరు? 17th బ్యాచ్. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది? 2 years అయింది. ఓకే, ఫస్ట్ బ్యాచ్ హైదరాబాద్ మనకి ఫస్ట్ బ్యాచ్. ఇతను హైదరాబాద్ లో ఇతను ఫస్ట్ బ్యాచ్. సో ఈ అబ్బాయి మనకి తీసుకోవడం జరిగింది ఓన్లీ 1 week. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి మనకి సో ఇలా మనకి ప్రతిదీ కూడా జెన్యున్ గా
ఇస్తున్నాము. అండ్ స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి, అది మెయిన్ మోటో మంది. సో కొంచెం పైకెత్తండి, కనబడతలేదు. సో ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద సెలెక్షన్ అయ్యారండి, ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద. సో కాబట్టి ఈ రోజు ఏంటంటే అసలు ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద సెలెక్షన్ అవటానికి రీజన్ ఏంటి, సో కన్సల్టెంట్ కింద ట్రై చేసి ఎస్ఏపి ఎండ్ యూజర్ కి ఎందుకు వెళ్ళారు, కొంచెం నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి, వాళ్ళకి కూడా కలిపోతుంది. సో మీరు ఎస్ఐపి కన్సల్టెంట్ కింద ట్రైనింగ్ తీసుకొని ఎండ్ యూజర్ కి ఎందుకు వెళ్ళారు బేసిక్ గా? సార్ నేను బేసిక్ గా ఎండ్ యూజర్ కి ఎందుకు వెళ్ళానంటే కన్సల్టెంట్ గా ట్రై చేశాను సార్. ఓకే. ఆల్మోస్ట్ 1.5 year ట్రై చేశా, కాల్స్ రావట్లే. తర్వాత నౌకరీలో రోజు రెజ్యూమ్ అప్డేట్ చేసి కాల్స్ అటెండ్ అయ్యి అన్ని చేసుకునేవాడిని. ఓకే. సో మొన్న ఎండ్ యూజర్ గా కాల్ వచ్చింది. ఓకే. 10 days ప్రాసెస్ జరిగింది. ఓకే. 2 rounds ఇంటర్వ్యూ జరిగింది. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్. ఆఫీస్ కి రమ్మన్నారు. ఓకే. అక్కడ డైరెక్టర్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, అయిపోయింది. ఓకే. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్ గా, అండ్ ఎంత ప్యాకేజ్ వచ్చింది ఇప్పటి వరకు? సార్ ఎస్ఏపి ఎండ్ యూజర్ గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రెషర్ గా ఎంట్రీస్ మీద బాగా మంచిగా ఫోకస్ చేయాలి సార్. ఓకే. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు మీకు? అంటే అకౌంట్స్ పేయబుల్ మీద, అకౌంట్స్ పేయబుల్ మీద, అకౌంట్స్, తర్వాత డిప్రిషియేషన్ మీద, మరి టీడీఎస్ మీద అడిగారు. ఓకే. ఇట్లా అడుగుతారు సార్. తర్వాత బ్యాలెన్స్ షీట్ గురించి కూడా అడుగుతారు. బ్యాలెన్స్ షీట్ గురించి. సో డిప్రిషియేషన్ మీద ఏ క్వశ్చన్స్ అడిగారు? డిప్రిషియేషన్ ఏంటి, దాన్ని ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్? అంటే డిప్రిషియేషన్ మీద ఒక ఎంట్రీ చెప్పమన్నారు. ఓకే. డిప్రిషియేషన్ అకౌంట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. ఓకే. తర్వాత అంటే ఒకటి అసెట్ తీసుకొని చెప్పన్నారు. ఓకే. నేను ఫర్నిచర్ తీసుకొని చెప్పాను. ఓకే. ఫర్నిచర్ అకౌంట్ అక్యుములేటెడ్ ఫర్నిచర్ డిప్రిషియేషన్. ఓకే. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగారు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు? 5 నుంచి 6 ఏమో అడిగారు సార్. ఓకే. నేను 4 ఏమో కరెక్ట్ చెప్పా. 4 కరెక్ట్ చెప్పారు. తర్వాత కొంచెం కమ్యూనికేషన్ కూడా చెక్ చేశారు. ఓకే. మనం చెప్పిన సెల్ఫ్ లో హాబిట్స్ ఏమన్నా అడిగితే ఓకే దాని గురించి అడిగారు సార్. ఓకే. సో ఇప్పుడు మీరు కన్సల్టెంట్ జాబ్ అయినా వస్తే మళ్ళీ కన్సల్టెంట్ మూవ్ అవుతారా, ఎస్ఏపి ఎండ్ యూజర్ లోనే ఉంటారా? కన్సల్టెంట్ కే ట్రై చేస్తున్నా సార్. నేను ఇంకా ట్రై చేస్తున్నా. అంటే నేను ఎస్ఏపి కన్సల్టెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఓకే. దానికోసమే ట్రై చేస్తున్నాను. ఓకే. మరి ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యారా మీరు? ఇంకా జాయిన్ అవ్వాల్సిందా? జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిపోయారు. సో జాబ్ లో వర్క్ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. వాళ్ళకి రిక్వైర్ ఉన్న వర్క్ నేర్పిస్తున్నారు ఫస్ట్. ఓకే. రోజు ఎంట్రీస్ చేపిస్తున్నారు, నాతో పేమెంట్ ఎంట్రీస్. మీరు ఇప్పుడు ఎంట్రీస్ అంటే జనరల్ గా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంట్రీస్ మీరు ఎస్ఐపి లో డైలీ ఏం చేస్తారు జాబ్ లో? అంటే డైలీ ఎస్ఐపి లో వాళ్ళు ఒక కోడ్ ని చేసి పెట్టుకున్నారు సార్, F4 అని. అక్కడ పేమెంట్ ఎంట్రీస్ చేస్తున్నారు సార్. ఓకే. అలాగే వచ్చేసి పేమెంట్స్ చేపిస్తున్నారు, పేమెంట్స్ కూడా చేస్తున్నాం. ఓకే. సో ఇంకా ఎస్ఐపి నేర్పిస్తామన్నారు. ఇంకా ఎస్ఐపి నేర్పిస్తామన్నారు. ఎక్కువ టీడీఎస్, జిఎస్టీ వాళ్ళు. ఓకే. అది కూడా నేర్పిస్తాం. యాజ్ ఫ్రెషర్ గా కొంచెం క్లియర్ ఫ్రెషర్ గా ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ ఎక్సెల్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. చాలా నీడ్ సార్. చాలా నీట్. ఓకే. అందుకే మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా సెపరేట్ గా ఇస్తున్నాం, ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో. ఓకే. సో ఎక్సెల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మనం స్టూడెంట్స్ కి హెల్ప్ అవ్వాలని చెప్పి. సో బేసిక్ గా మరి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మీకు ఎలా ఉపయోగపడింది? సో మీ సక్సెస్ లో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎలా మీకు హెల్ప్ చేసింది? మీ వరకు మీరు 100% ఇచ్చారు సార్. ఓకే. ట్రై చేస్తున్నాం, కానీ ఆపర్చునిటీస్ లేక అట్లా అయిపోవాల్సి వచ్చింది. ఓకే. మంచిగా ఇస్తున్నారు సార్. రియల్ టైం అంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం ఇట్లా కూర్చొని. మేము ఉన్నప్పుడు సార్ ఈవినింగ్ 6 వరకు కూడా ప్రాక్టీస్ చేసేటోళ్ళం. తర్వాత రోజు స్క్రీన్ షాట్లు కొట్టి మీకు చేసేటోళ్ళం ప్రతిదీ సార్. అంటే అప్డేట్ లో ఉండేటోళ్ళం. మీరు కూడా మమ్మల్ని కేర్ తీసుకున్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? ఇంకా వర్క్ ఇంకా అసైన్ చేయలేదు. ఓకే. సో మీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు జనరల్ గా? 2.5 lakhs. ఓకే. సో ఆఫ్లైన్ లో అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఆఫ్లైన్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఇక్కడ? చాలా ఉండేవాళ్ళు సార్. చాలా మంది ఉండేవాళ్ళు. ఫుల్ అయిపోయింది. సో ఇదంతా ఫుల్ అయిపోయేది. ఓకే. ఓకే. సో బేసిక్ గా మరి చాలా మంది స్టూడెంట్స్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఏదో ఒక జాబ్ వస్తే చాలు అని కూడా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బేసిక్ గా ఎలాంటి ఏరియాస్ లో ప్రిపేర్ అయితే మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ వస్తుంది? సార్ ఫస్ట్ వాళ్ళు
అకౌంట్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి సార్. ఓకే. అకౌంట్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి అండ్ ఎక్సెల్ కూడా నేర్చుకొని ఉండాలి సార్. ఎంఎస్ ఎక్సెల్ కూడా ఎక్సెల్ చాలా ఇంపార్టెంట్ సార్. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత చాలా యూజ్ అవుతుంది సార్ అది. ఓకే. అండ్ ఎస్ఏపి కూడా కొంచెం తెలిసి ఉండాలి, ఎందుకంటే మనం రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తాం కదా. ఓకే. అప్పుడు వాళ్ళు అడుగుతారు నువ్వు ఎస్ఏపి లో మేము నేర్చుకున్నావు, నీకు తెలిసింది చెప్పు అని. ఓకే. సో నన్ను అలానే అడిగారు, నేను చెప్పాను. ఓకే, రైట్. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద ఎవరైనా జాబ్స్ కి వెళ్దాము అని అనుకున్న వాళ్ళకి బేసిక్ గా ఎస్ఏపి జర్నల్ ఎంట్రీస్ అలాగే ఎస్ఏపి టీ కోడ్స్, ఓకే, బిజినెస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్ గా మరి ఎవరైనా ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే సో అడగొచ్చండి. సో మీరు ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా ఎస్ఏపి ఎండ్ యూజర్ కూడా వెళ్ళిపోతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ ఫ్రెషర్ జాబ్ అనేది చాలా సింపుల్ గా వచ్చుద్ది అంటేనా? చాలా సింపుల్ గానే వచ్చిందా? ఫ్రెషర్ జాబ్ అనేది చాలా సింపుల్ గా వచ్చుద్ది, కష్టం అనేది లేదు ఇక్కడ. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్, ఎస్ఏపి టీ కోడ్స్, ఓకే, అలాగే మనకి క్లాసుల్లో చెప్పే ఏమైతే క్లాసెస్ ఉంటాయో మనకి అవి చూసుకుంటే సరిపోతుంది. ఓటీసీ, P2P, R2R ఈ మూడిట్ల మీద జాబ్స్ ఉంటాయి. ఓటీసీ జాబ్స్కి వెళ్ళొచ్చు. మీరు దేనికి వెళ్ళారు? ఏ జాబ్కి వెళ్ళారు ఇప్పుడు? ఓటీసీనా, R2R నా, P2P నా? P2P. ఇతను P2P మీద జాబ్ కొట్టడం జరిగింది, ఇంకా అసైన్ చేయలేదు. మొత్తం అకౌంటెంట్ కింద తీసుకున్నారు. డొమెస్టిక్ కంపెనీ, ఇందులో R2R, P2P, ఓటీసీ అంటే ఏం లేదు. స్పెసిఫిక్ గా ఆల్ ఏరియాస్ నేర్చుకోవాల్సిందే. అదే ఇంటర్నేషనల్స్ అంటే ఎంఎన్సి కంపెనీస్ అయితే మనకి సెపరేట్ గా P2P ఉంది, R2R ఉంది, ఓటీసీ ఉంది. ఓకే, సో ప్రతిదీ కూడా మనకి డిస్కషన్స్ ఉంటాయండి. కాబట్టి డొమెస్టిక్ కంపెనీలో జాబ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది, మంచిగా నేర్చుకోవచ్చు. అది ఎంఎన్సీస్ లో అయితే పర్టికులర్ ఏరియాస్ మీద మనకు వర్క్ ఉంటుంది. ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో మనం మీట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఎసెంచర్ కూడా మిస్ అయిందా? ఎసెంచర్ జాబ్ కూడా ట్రై చేశారా? సార్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్, జస్ట్ 1 month సార్. అయితే వాళ్ళ 20 days ట్రైనింగ్ ఇస్తారు సార్ ఫస్ట్. ఓకే, ఐ థింక్ 8 rounds ఉంటుంది సార్ ఇంటర్వ్యూ. ఇన్ 8 rounds ఫస్ట్ 5 అయిపోయిన తర్వాత వాళ్ళు 20 days ట్రైనింగ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఓకే, తర్వాత 5 సబ్జెక్టులు చెప్తారు సార్. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 80% స్కోర్ చేయాలి సార్. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ కి. అకౌంట్స్ ఫండమెంటల్స్, ఎక్సెల్, సాఫ్ట్ స్కిల్స్. మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేశారా మీరు? ఫేస్ టు ఫేస్ అంటే లాస్ట్ టైం ఫేస్ చేసింది. లాస్ట్ టైం ఓకే. అసెంచర్ తో ఎగ్జామ్ వరకు వెళ్ళాను సార్. ఎగ్జామ్ వరకు వెళ్ళారు. ఎగ్జామ్ పాస్ అయ్యారా? అవ్వలేదు సార్. అవ్వలేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది సార్. ఓకే, ఎగ్జామ్ అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్, ఆఫర్ లెటర్. మరి టెక్నికల్ ఓన్లీ ఫేస్ టు ఫేస్ ఉండదు. ఫేస్ టు ఫేస్ ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి అసెంచర్ లో ఓన్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి? 5 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 5 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే అందులో నుంచి మనకి 5 ఎగ్జామ్స్ సెలెక్షన్ అయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేసి జాబ్ అనేది పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇంకా మీకు బేసిక్ గా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అంటే మీకు హెల్ప్ ఉందా, హెల్ప్ లేదా? చెప్తున్నారా మీ సీనియర్స్? చెప్పట్లేదా? ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ చేస్తున్నారు. ఓకే, మీరు చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 100%. ఓకే, సో పర్టికులర్ గా మీరు ఈ రోజే మన ఇన్స్టిట్యూషన్ కి రావడానికి రీజన్ ఏదో సాటర్డే ఏంటంటే చాలా మంది ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇంకా రాలేదు. సో ఆన్లైన్ లో వింటారు. మనకి మాక్సిమం ఏంటంటే సాటర్డే సండే అంటే ఆన్లైన్ లోకి వచ్చేస్తారు. సో మాక్సిమం సో ఇప్పుడు బేసిక్ గా మనకి ఈ రోజే పర్టికులర్ గా మీరు రావడానికి రీజన్ మన ఇన్స్టిట్యూషన్ కి పర్టికులర్ గా ఏముంటుంది? సార్ ఈరోజు వీకెండ్ ఆల్మోస్ట్. ఓకే, వీకెండ్ కాబట్టి ఇక్కడ విజిట్ చేశాం. ఓకే, సో మీ పేరేంటండి? నా పేరు శ్రీను. ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ కి వచ్చి ఆఫ్లైన్ లో ఓకే, సో ఇన్స్టిట్యూషన్ కి వచ్చి ప్రతి విషయం మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సక్సెస్ అవడానికి ఏమేమి ఏరియాస్ ని ప్రిపేర్ అవ్వాలి అండ్ చెప్పారు. బేసిక్ గా ఫ్రెషర్స్ అయితే అసలు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ఫ్రెషర్ కి అయితే జాబ్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎండ్ యూజర్ అయితే సింపుల్ గా వచ్చేస్తుంది. ఓకే, సో కష్టపడాల్సిన పని కూడా లేదు మన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత. సో కాబట్టి సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి మనం చేయగలిగింది, ఒక సక్సెస్ఫుల్ అయిన పర్సన్ కి మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే సో జస్ట్ మనం ఈ ట్రోఫీని ఇవ్వటం వరకే. సో ఈ ట్రోఫీని ఇచ్చి ఆ స్టూడెంట్ ని కానీ లేకపోతే ఆ ఎంప్లాయీని కానీ మనం ఎంకరేజ్ చేసి అండ్ వాళ్ళ సక్సెస్ ని
మనం ఎంజాయ్ చేయాలి, అలాగే వాళ్ళ సక్సెస్ ను వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయాలి. కాబట్టి మన సైడ్ నుంచి మనం ఇచ్చేది టోకెన్ ఆఫ్ గిఫ్ట్. సో ఇది కాబట్టి ఇది తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఏంటి బేసిక్ గా. హ్యాపీ. సో చాలా మంది ఇంకా స్టూడెంట్స్ నా దగ్గర తీసుకొని సార్ జాబ్ వచ్చింది అని చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో ఒకసారి ఇన్స్టిట్యూషన్ రండి, వచ్చి మీ సక్సెస్ స్టోరీస్ ని షేర్ చేసుకోండి. దాని మూలంగా 10 మందికి హెల్ప్ అవుతుంది. అండ్ 10 మందికి హెల్ప్ అవ్వాలనే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం సెటప్ చేసిన ఇంటెన్షనే అది. కాబట్టి మీ సక్సెస్ మా సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ కి వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇంకొకటి సార్, అసెంచర్ లో బల్క్ హైరింగ్. అసెంచర్ లో బల్క్ హైరింగ్ జరుగుతుందంట. ఎవరైనా అప్లై చేసుకుందాము అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసెంచర్ లో బల్క్ హైరింగ్ జరుగుతుంది. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజరా, ఎస్ఏపి అండి, P2P, ఓటీపీ, ఓటీసీ R2R, P2P, ఓటీసీ R2R. సో అసెంచర్ లో మనకి బల్క్ హైరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక వీక్ అయితే జిఎల్ అయిపోతుంది, జిఎల్ మోడల్ R2R అయిపోతుంది. ఆ తర్వాత మీకు కొన్ని ఏరియాస్ మీద నేను డాక్యుమెంటేషన్ ఇస్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, అవి చూసుకొని కూడా జాబ్కి వెళ్ళిపోవచ్చండి. ఓకేనా? వాళ్ళే ఇస్తారంట ట్రైనింగ్ కూడా, వాళ్ళే ఇస్తారంట ట్రైనింగ్. సో కాబట్టి ఇది మన సైడ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్టిట్యూషన్ కి వచ్చి మీ సక్సెస్ స్టోరీస్ ని షేర్ చేసుకున్నందుకు. ఫస్ట్ లాస్ట్ విషయం, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా కోర్స్ నేర్చుకున్న వచ్చినందుకు గాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, రైట్ కూర్చోండి. ఓకే, ఇది మనకి సక్సెస్ స్టోరీ ఇన్స్టిట్యూషన్ నుంచి. అండ్ ఇలా మనకి ఆల్రెడీ నేను యూట్యూబ్ లో ఇంకో కన్సల్టెంట్ సక్సెస్ స్టోరీని అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. అలాగే సో 12 lakhs ఒక ఎండ్ యూజర్ కి వచ్చింది. సో ఆ ఎండ్ యూజర్ స్టోరీని కూడా అప్లోడ్ చేశాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండాలి, ఎందుకంటే దాంట్లో ప్రతి విషయం మనం షేర్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా?